ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరేస్ మండలం నుంచి ఎడ్ల బండితో బయలుదేరిన రైతులకు చివెంల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయూతనందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాత్ర ప్రారంభించి ఆయన చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం 5,000 రూపాయలను రైతులకు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సూర్యాపేట నియోజకవర్గంలో ఆత్మకూరేస్ మండలం నుండి ఎడ్ల బండ్లతో బయలుదేరిన రైతులకు చివెంల బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయూతనందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాత్ర ప్రారంభించి ఆయన చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం 5,000 రూపాయలను రైతులకు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25లో అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరగనున్న 25 ఏళ్ల బీఆర్ఎస్ పండుగ భారీ బహిరంగ సభ అన్నారు. సూర్యాపేట నుండి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా ఉందని, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని, నీడలో ఉన్న వాళ్ళం ఎండన పడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. 27 తారీఖున వరంగల్ జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఇవాళ సూర్యాపేట నుండి రైతాంగం ఎడ్ల బండ్లతోని ప్రారంభమైనరు. ఈ సభ గత చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఇది బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభగా జరుపుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరాలకు అడుగుతున్న సందర్భంలో సభ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు భావించి సభను పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు మాత్రం మేము పొరపాట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినాం, ఇవాళ నీడలున్న వాళ్ళపై మేము ఎండల పడ్డాం, మేము నాశనం అయిపోతున్నాం, అన్ని రంగాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన కోపంతో ఉన్నారు. ఇవాళ ఈ సభను ఆ ప్రజలందరూ కూడా హాజరై ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభలాగా, ఈ ప్రభుత్వ వ్యతిరేక సభలాగా, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక సభలాగా జరుపుకోవాలన్న ఉత్సాహం
ప్రజల్లో కనబడుతూ ఉంది. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ను మేము వదులుకోవడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తూ ఉంది ప్రధానంగా. అందుకే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున మేము ఎడ్ల బండ్ల మీద పోతాము అని చెప్పి వారు 10-15 రోజుల క్రితమే నాకు వచ్చి చెప్పడం జరిగింది. మరి దాదాపు 130 కిలోమీటర్ల పైన ఉంది అది పోగలుగుతారా ఎండలకు అని అంటే, పోతాం సార్, ఏం చేస్తాం, మేము మంచిగా నీడలు ఉన్న వాళ్ళం, మేమే ఎండలు పడ్డాం కదా, ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చి మసి చేస్తూ ఉంది, పొయ్యిల పడ్డట్టు ఉంది మా పరిస్థితి, ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళం, ఈ ఎండలు మేము తట్టుకోలేమా అని చెప్పి మేము పోతాం అని చెప్పి వారే చెప్పడం జరిగింది. మరి వెళ్ళాలంటే 5-6 రోజుల ముందుకు వెళ్తే తప్ప చేరుకోరు అని చెప్తే వారే వెళ్ళి చూసుకొని వచ్చి మేము 5 రోజుల్లో చేరుకోగలుగుతాం తప్పకుండా అని చెప్పి వారు ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ ఆగాలి మధ్యలో ఎండ